సాధారణంగా ఆలయంలో దైవదర్శనం తర్వాత గుడిలో కొద్దిసేపు కూర్చుంటారు. ఇలా ఎందుకు కూర్చుంటారో చాలా మందికి తెలియదు. మరికొందరు హడావిడిగా దైవదర్శనం పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంటారు. నిజానికి దైవదర్శనం తర్వాత ఆలయంలో కొద్దిసేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెబుతున్నాయి. స్థిర చిత్తంతో ఐహికత్వాన్ని మరిచి మౌన ధ్యానంతో కొంత సమయం దేవాలయంలో కూర్చోవటం శాస్త్ర సమ్మతమని పేర్కొంటున్నారు. దేవాలయంలో అంటే దేవునికి ఎదురుగాని కాదు, దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు. అలాగే ఆలయ ప్రవేశానికి కొన్ని నియమాలున్నాయి. ఆలయంలోకి ప్రవేశించబోయే ముందు మన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంతస్తు, హోదా, గొప్పతనం, పలుకుబడి ఆలయంలో ఎక్కడా ఎవరి వద్ద ప్రదర్శించరాదు. ముఖ్యంగా మనలో ఉండే కోపాన్ని, అహంకారాన్ని, ఆధిక్యతను దేవాలయాల్లో చూపించరాదు. దేవుడు అందరికీ దేవుడే. దైవ కార్యాలకు అందరూ పెద్దలే. దైవ ప్రీతికి అందరూ పాత్రులే. దైవ పూజకు ప్రతి ఒక్కరూ అర్హులే. దైవ దర్శనానికి అందరూ సమానమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని నడుచుకోవాలని మన శాస్త్రాలు, వేదాలు ఘోషిస్తున్నాయి. గుడిలో కూర్చొని లేవడానికి గల రీజన్ 1. ఆలయ ప్రదేశాలలో విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్ర ఉత్తర దక్షిణ ధ్రువముల తరంగ విస్తృతి అధికముగా ఉండి ఇటువంటి ధనాత్మక శక్తి విరివిగా లభ్యం అవుతున్నటువంటి చోట వ్యూహాత్మకంగా దేవాలయములు నిర్మాణం జరిగేది. రీజన్ 2. దేవాలయాల్లో దైవదర్శనం తర్వాత ఎందుకు కూర్చుంటారు? మూల విరాట్ లేదా ప్రధాన మూర్తిని ఈ ప్రదేశం యొక్క కేంద్రక స్థానం వద్ద ప్రతిష్ఠించడం జరుగుతుంది. దీనినే గర్భగృహం లేదా మూలస్థానం అని కూడా పిలుస్తారు. ఈ మూలస్థానం వద్ద భూమి అయస్కాంత తరంగాలు అధికముగా ఉంటాయి. రీజన్ 3. వేద మంత్రాలు వ్రాయబడ్డ తామ్ర పత్రాలు అనగా రాగి రేకులు మూల విరాట్ అడుగు భాగంలో భూస్థాపితం చేయబడి ఉంటాయని మన పెద్దలు చెప్పడం మనకు తెలుసు. వాస్తవానికి ఆ రాగి రేకులు ఏమిటి? పూజారులు శ్లోకాల్ని మర్చిపోయినప్పుడు చదువుకోవడానికి అవి వారికి ఉపయోగపడతాయా అంటే కాదు. ఈ రాగి రేకులు భూమి యొక్క అయస్కాంత తరంగాలను గ్రహించి తమ పరిసరాలకు పునఃప్రసారం చేస్తాయి. రీజన్ 5. ఆ విధంగా ప్రతిరోజు దేవాలయ సందర్శనానికి వచ్చి సవ్య దిశలో అనగా గడియారపు ముళ్ళు తిరిగే మాదిరి మూల విరాట్కి ప్రదక్షిణ చేస్తూ తిరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి శరీరం మూల విరాట్ అడుగున ఉన్న రాగిరేకులు ప్రసారం చేస్తున్న భూ అయస్కాంత తరంగాలను గ్రహించడం జరుగుతుంది. రీజన్ 6. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. అందుకే మన పెద్దలు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా నెమ్మదిగా మౌనంగా చేయాలని చెబుతుంటారు. శాస్త్రీయంగా మనమందరం ఆరోగ్యంగా జీవించడానికి ఈ ధన్మాత్మక శక్తి ఎంతగానో దోహదపడుతుంది. రీజన్ 7. దేవాలయాలను దర్శించినప్పుడు మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది. దేవాలయంలో భగవంతుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత శరీరం, మనసు ఉత్తేజమవుతాయి. రీజన్ 8. అందుకు కారణం అక్కడి భగవంతుని మహిమ, మంత్రోచ్చారణలు మాత్రమే కాదు, ప్రత్యేకమైన మన ఆలయ నిర్మాణ శైలి కూడా ప్రధాన కారణం. రీజన్ 9. దేవాలయాలు శక్తికి కేంద్రకాలు. మంత్రోచ్చారణలోని శబ్ద తరంగాల వల్ల మనస్సు చెడు ఆలోచనల వైపు మరలదు. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఆధ్యాత్మికంగా ఆత్మానందాన్ని కలిగించే వాతావరణం ఉన్న గుడిలో దైవ సన్నిధిలో ధ్యానం గాని, జపం గాని చేయడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగై రెట్టింపు ఫలితాలను పొందుతారు. రీజన్ 11. సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను సాధించవచ్చు. అందుకే దేవాలయాలలో భగవంతుని దర్శనం తర్వాత కాసేపు ఆ ఆవరణలో ప్రశాంతంగా కూర్చోవాలి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.